1.5 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది 2 సార్లుగా నీట్గా కడిగేసానండి. ఏదో బాండ్లీలో వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే ఉప్పు వేసుకొని ఉడికించాలండి. ఫస్ట్ ఉడికించాలి. ఉడికిద్దాం. చూడండి, ఉప్పుతో ఉడుకుతుంది. ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా పోయి చికెన్ అంతా కొంచెం డ్రై అవ్వాలి. ఈ డ్రై అయిన తర్వాత చికెన్ పికిల్ రెడీ చేసుకోవాలి. మసాలాలను వేయించుకుందాం. ఇలా కొంచెం చెక్క, కొంచెం లవంగా, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి వేయించేసుకుందాం. ఇలా ఇవి వేగిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ధనియాలండి. ధనియాలు 1.5 కిలో కదండి చికెను, అందుకని 5 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను. ఈ ధనియాలను కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని మిక్సీ ఆడించాలండి. మిక్సీ ఆడించాక మసాలాను చూపిస్తాను. ఇదిగోండి, మసాలా అంతా ఆడించి పెట్టాను. దీన్ని పక్కకు తీసుకుందాం. చూడండి, చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఈ డ్రై అయిపోయాక ఇది పక్కన పెట్టేసి తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని చికెన్ వేయించుకుందాం. ఇదిగోండి, కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేస్తున్నా. చూడండి, ఇలా ఆయిల్ వేసాక వేడెక్కాక చికెన్ వేయించుకుందాం. కడాయిలో ఆయిల్ వేసేసానండి. ఇది కాగిన తర్వాత చికెన్ను వేయించుకుందాం. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఈ చికెన్ వేస్తాం. చూడండి, ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఉన్న తడి పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో తడంతా పోవాలండి. పోయిన తర్వాతనే చికెన్ను పక్కకు తీసేసుకోవాలి. చూడండి, తడంతా వెళ్ళిపోయింది కదా. చూడండి, చికెన్ కూడా ఈ కలర్లోకి వచ్చేసింది. ఇంత వస్తే చాలండి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన చికెన్ అంతా కూడా ఇలాగే తడిపోయే వరకు వేయించుకోవాలి. మిగిలిన చికెన్ కూడా వేయించేద్దామండి. ఇలా వేయించుకున్న చికెన్కి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఇందాక వేయించుకున్నాం కదండి, ఆ ఆయిల్లోనే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, అదే ఆయిల్ని ఈ బాండ్లీలో వేసానండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే రెడీమేడ్ దానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నదైతే బాగుంటుందండి. అందుకని నేను ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నే వాడతాను. ఇదిగోండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదండి. ఇది వాసన పోయే వరకు కొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలండి. ఇందాక వేయించుకున్నాం కదండి, అదే చికెన్ని ఈ ఆయిల్లో వేయాలి.
చూడండి. ఇలా కాసేపు వేగనిచ్చాక కారపొడి మసాలా వేసుకుందాం. చూడండి, ఇలా కాసేపు అయ్యాక ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలాను వేసేసుకోవాలి. చూడండి, ఇంకా ఇది కూడా వేసేస్తున్నాను. ఇలా వేసేసాక కాసేపు ఉంచి కారపొడి వేసుకోవాలండి. ఈ కారపొడి వేసుకున్నాక నురుగు వస్తుంది. కారపొడి వేసేస్తున్నాను. చూడండి, మనకు ఎంత అవసరం అవుతుందో అంత కారపొడి వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉరగాయ కదండి, నిలువ ఉంటుంది. కొంచెం కారం ఎక్కువైనా కూడా మనం తర్వాత ఇది పికిలంతా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటామండి. ఒక నిమ్మకాయ పిండిన తర్వాత పికిలంతా రెడీ అయిపోతుంది. ఇదిగోండి, చూడండి, కారపొడి వేసాను. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ బద్దని ఇందులో పిండేసుకోవాలండి. ఇలా పిండేసుకున్న తర్వాత వెంటనే వాడేసుకోవచ్చు. మనం నిలువ ఉంచుకున్నా కానీ ఇది 6 నెలల వరకు నిలువ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.